గురు పూర్ణిమ, ఆషాఢశుద్ధ పూర్ణిమ, గురు పూర్ణిమ, వ్యాస పూర్ణిమ అంటారు. గురువు జ్ఞానాన్ని బోధించేవాడు. శ్రీకృష్ణునికి కూడా సాందీపుడు గురువు. అంటే ప్రతి మానవుడికి ఒక గురువు ఉంటాడని అర్థం. జగద్గురువులు శంకరాచార్యులకు కూడా గురువు ఉన్నారు. శబరి ప్రతిదినము గురువు బోధించిన విజ్ఞానమును స్మరించుచు వారు చెప్పినట్లు ఆచరించుచు సోమరితనము మొదలుగున వాటికి లోబడక యోగ సాధనము నిత్యము చేయుచుండెను. శబరి రామునితో తన వృత్తాంతం ఇట్లు చెప్పాను. నీవు చిత్రకూటము చేరినంతనే మా గురువులు విమానమున స్వర్గమునకు ఎగుచు ఈ ఆశ్రమమునకు లక్ష్మణునితో కూడి శ్రీరాముడు అతిథిగా వచ్చును. నీవు ఆయనకు ఆతిథ్యము నొసగి అక్షయ పుణ్య లోకములను పొందగలవు అని చెప్పిరి. అప్పటి నుండి నేను నీ కొరకు పంపా తీరమున లభించు ఫలమూలాధికములు సంపాదించి ఉంచి తిని అనెను. గురువు యొక్క వాక్యము అంత పవిత్రమైనదని అర్థము. గురవే సర్వలోకానం విషజే భవరోగిణం నిధయే సర్వవిజ్ఞానం గురు దక్షిణామూర్తయే నమః. ఈ ఛానల్ చూసిన వారందరూ కూడా సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసిన వారందరికీ కూడా కృతజ్ఞతలు. షేర్ చేసిన వారు, లైక్ చేసిన వారు, కామెంట్ చేసిన వారందరికీ కూడా ధన్యవాదములు.